ఎలగందుల గ్రామంలో నాగుల బావిగా దీనికి పేరుంది, నామకరణం. ఈ బావి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ బావి లోపట గదులు రాళ్లతో నిర్మాణం. ఆ నిర్మాణం అనేది చాలా అద్భుతంగా ఉంది. అది ప్రేక్షకులకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను దిగేది బావి లోపటికి, ఈ మెట్లతోటి దారి. నాతోటి ఎలగందుల గ్రామ నివాసి మిత్రులు ఉన్నారు. ఈ విధంగా లోపలికి వెళ్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్. ఇప్పటికీ ఇందులో నీరున్నది, దీంతో వ్యవసాయం కొనసాగుతుంది. ఈ నిర్మాణం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ విగ్రహాలు, చుట్టూతా విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నవి. చారిత్రక కళలు దీంట్లో రూపొందించారు. ఎన్నో రకాల ప్రతి చుట్టూతా ఉన్నది విగ్రహాలు. ఈ విధంగా ఇందులో ఈ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంది. ఇది ప్రజలకు పాత చరిత్ర తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాను. అలాగే దీనిలో ఉన్న నీరుతోటి వ్యవసాయం కొనసాగుతుంది. నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇందులో నీళ్ళ కింది అడుగు కూడా ఇందులో కనబడుతుంది. ఎంత స్వచ్ఛమైన నీరు ఇందులో ఉంటుంది. అడుగు భాగం నీళ్ళ కూడా కనబడుతుంది. చుట్టూతా ఈ స్తూపాలతో ఇంత అందంగా చెక్కి వీటిపై ఈ స్తూపాన్ని చెక్కి ఇందులో ఇదొక వేరే భాగంగా దీన్ని నిర్మించి దీన్ని పొంది వాళ్ళ దీనిపైన ఈ ఖనిలు ఇంత అద్భుతంగా దీనిపైన పెట్టి ఈ నిర్మాణం చేశారు. ఈ కాలంలో చాలా అరుదుగా కనబడతాయి. ఇక్కడి నుంచి ఇక్కడ తవ్వ ఉండేది, ప్రస్తుతం ఆ తవ్వ మూసివేయడం జరిగింది. అట్నుంచి కూడా లోపలికి రావచ్చు. ఈ విధంగా బావి లోపలికి వెళ్ళటానికి ఈ మెట్లు, ఈ విధంగా ఈ నిర్మాణం, ఈ స్తూపాలు ఎంతో అద్భుతంగా కళారూపకంగా చరిత్రకు ఇంకోటి శిలా చిత్రకారులు చెక్కిన అద్భుతమైన ఈ కళను మనం ఈ కాలంలో అరుదుగా చూస్తాం. సో ఈ నిర్మాణం చూడండి, అంత బండతోటి ఈ బండ ఫలకాలు, ఈ కనీలు, ఈ విధమైన ఈ అందమైన చెక్కుళ్ళు మనం చూస్తున్నాం. శిల్పుల ఈ నైపుణ్యత ఇందులో మనం చూస్తున్నాం. ఈ బావిని ఇంత అందంగా తీర్చిదిద్దారు. ఇందులో గదులు కూడా ఉన్నవి, అవి కూడా మీకు చూపించబోతున్నాను. బావికి చుట్టూతా ఈ విధమైన నిర్మాణం, మొత్తం బండరాయితో నిర్మించడం. మరి ఆ తలుపు, బావి లోపలికి వచ్చే తలుపు కూడా ఎంతో అందంగా రూపుదిద్దడం. ఈ విధంగా ఈ అర్రాలు ఉన్నాయి దీంట్లో, అందులోకి వెళ్తున్నాను. చూడండి, అందమైన చిత్రకళ భంగిమలతో ఇక్కడ చూస్తున్నాం. ఈ చిత్రకళ ఇందులో చూడండి, చాలా చీకటిగా ఉంది. 2 గదులు ఉన్నవి, ఇందులో చాలా చీకటిగా ఉంది. ఇది ఈ 2 రూములు ఉన్నాయి దీంట్లో. ఈ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఈ విధంగా ఈ గదుల నిర్మాణం. దొంగలు నిధుల కోసం తవ్వడం జరిగింది. ఇది నిధుల దొంగలు తవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈ ఇంత మంచి నిర్మాణం, దీనికి రక్షణ లేక ఎవరో దొంగలు తవ్వడం జరిగింది. ఇది అప్పట్లో పోలీసు దీనికి పర్యవేక్షించారు, చాలా కాలం అయింది. ఆ విధంగా ఇటు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా తవ్వబడ్డది. ఇక్కడ కూడా తవ్వబడ్డది. ఈ నిర్మాణం ఇంత అద్భుతంగా, ఇంత అందంగా బావికి నిర్మించడం. బావిలో నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా, కింది అడుగు భాగం
ఇసుక మనకు కనబడుతుంది. నేల అంత స్వచ్ఛమైన నీరువి. చారిత్రక స్థలాలను ప్రభుత్వాలు గుర్తించి వీటి నిర్మాణాన్ని రక్షించవలసిన అంటే ప్రైవేటు ఆస్తులు. కానీ ఈ చరిత్ర అంటే ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి దీన్ని ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడు ఈ మెట్ల నుంచి దిగి ఈ బావి ఆఖరి మెట్టుబాడికి అంటే ఇక్కడ 2-3 మెట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడి వరకు రాతి కట్టడ నిర్మాణం ఉంది. 4 ఇంత లోతు బావి లేకుండే. ఇక్కడి వరకు పై వరకు నీళ్లు ఉండేటివి. ఈ కింది భాగంలో తోడుకునేలా నీరుండేవి. నీళ్లు కాలక్రమేణా వర్షాభావం వల్ల నీళ్లు